ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశం మనకు 3వ వర్ధంతి నిజంగానే ఇందాక శ్రీనుగా చెప్పినట్టుగా 3 రోజులు అయినట్టుంది. కానీ ఆయన ఎప్పుడు కూడా మర్చిపోవట్లా. మనం ఎప్పుడు ప్రతిరోజు కూడా ఆయన్ని ఏదో రకంగా స్మరించుకుంటూ ఉంటాం. ఆయన ఆదర్శంగా ఆయన తీసుకుంటాం. ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలని ఆయన ఆదర్శంగా తీసుకుని మరి స్వచ్ఛమైన మనసుతో గవాన్లు ఎవరి మీద అరిసినా కూడా అది ప్రేమతోనే అనే భావన కలిగించే విధంగా ఉండే వ్యక్తి. అంతేకాదు ఎప్పుడు కూడా డాక్రా మహిళలతో అత్యంత ప్రేమపూర్వకంగా ఉండి వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా తన సమస్యగా భావించి మరి వాళ్ళకి ఏదైనా చెక్కులు రావాలన్నా లేదా బ్యాంకులు ఏదైనా సమస్య వచ్చినా లేదా కార్పొరేషన్ ఇబ్బంది వచ్చినా అది అయ్యే వరకు కూడా నిద్రపోని వ్యక్తి. మరి ఇక్కడ డాక్రా మహిళలతో సుమారు 10-15 మీటింగ్లు ఏర్పాటు చేసిన వ్యక్తి. మరి ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ రోజున నరసింహరావు గారు ఇదైనప్పుడు వాళ్ళు తల్లడిన విధానం కూడా నా కళ్ళకి ఇప్పుడు కూడా గుర్తుంది. అందుకే వాళ్ళందరూ కూడా నరసింహరావు గారి పేరు మీద వాళ్ళకి బట్టలు పెట్టాలని కూడా మేము అనుకోవడం జరిగింది. అదే విధంగా ఆయన ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి బళ్ళు అన్ని అనేక మందికి ఇప్పించడం జరిగింది. అందుకే వాళ్ళ వర్ధంతి సందర్భం కూడా బళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఇస్త్రీ బండి కానివ్వండి, ఒక టిఫిన్ బండి కానివ్వండి, ఒక కూరగాయల బండి కానీ, ఒక ప్లాట్ఫారం రిక్షా, అదే విధంగా పిల్లల్ని స్కూల్ తీసుకెళ్లే రిక్షాను కూడా అది బాగా చేసి మొత్తం బాగు చేయించి మళ్ళీ దాన్ని చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని మరి ఆయనైతే మనం తీసుకురాలేం కానీ ఆయన ఆశయాల్ని ఆయన ఉద్దేశాలని ఆయన చేపట్టిన పనుల్ని కొనసాగించే దానిలో మరి ఆయన సోదరుడు మరి ఎంతో ప్రేమపూర్వకమైన తమ్ముడు మరి నిరంతరం కూడా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేసేది. ఎక్కడ అవకాశం ఇచ్చినా కూడా ఆయన అందరూ స్మరించుకునేటట్టు కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. రేపు జరిగే ఎలక్షన్ లో మన బాధ్యత మన రాష్ట్రాన్ని, మన సమాజాన్ని, మన ఊరిని బాగు చేసుకోవాల్సిన కనీసమైన బాధ్యత ఉంది. ఆ ఊరిని బాగు చేసుకుంటే మన పిల్లలు బాగుపడతారు. మన పిల్లల్ని బాగు చేసుకుంటే మన కుటుంబం చల్లగా ఉంటారు. ఇవాళ మన పిల్లలు అభివృద్ధి చెంది వాళ్ళు మనని వయసు అయిపోయిన తర్వాత మనని కనిపెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని దీంట్లో ఏది కూడా వస్తున్నారు. ఇవాళ 33,000 మంది చచ్చిపోయారని అంటే బయటకు వచ్చి అది ఉట్టిదని కూడా అంటలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా 5 లక్షల మంది చచ్చిపోయారని అది ఉట్టిదని అక్కడ అంటున్నాడు. తాగిన వాళ్ళు చచ్చిపోరా అని అంటున్నారు. తాగిన వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు? మీరు ఇప్పుడు జో తాగుతున్నారు. ఇవాళ ఏంటి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అందరూ లివర్లు పోయి కిడ్నీలు పోయి మంచానికి అతుక్కుని పోయి నరాలు వీక్నెస్ వచ్చి లేవలేని పరిస్థితులు నిదానంగా వెళ్ళిపోతున్నారు. ఈ వాస్తవాలు మరి మీకు భయం కొలుపుతున్నాయి నాకు తెలుసు, కానీ చెబుతుంటే మాత్రం నాకే భయం వేస్తుంది. ఇలాంటి పరిస్థితులను మీరు చూస్తుంటారు. ఓకే, టీవీలు అంటే సినిమాలే చూడకుండా వార్తలు కూడా చూడండి అమ్మా. సాక్షి కనుక టీవీ చూస్తే పచ్చి అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి అసలు నాకు పేపర్ లేదు, ఛానల్ లేదు అన్నాడు. సాక్షి ఆ నాన్న బొమ్మతుండే సాక్షి ఎవరిదని చెప్తే అది నాది కాదు అంటున్నాడు. ఆయన భార్య ఈయన కాదా? అన్ని అబద్ధాలు ఆడుతున్నారమ్మా. ఎన్ని ఆలోచన చేయండి. ఈ మాటలు మీకు దీంట్లో నిజం కొంచెం 10% నిజం ఉందన్నా గానీ మీరందరూ రానున్న మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నానమ్మా.